అందరికీ మీ ముందుకైతే ఒక మంచి వీడియోతో వచ్చేసాను. నేను చేసిన వీడియోలన్నిట్లో కూడా ఇది చాలా డిఫరెంట్ వీడియో అనమాట. ఎందుకంటున్నాను అంటే, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో వీడియోస్ చూసి క్లాత్ బాగుండి నాకు నచ్చి నేను ఆ షాప్కి వెళ్ళి పర్చేస్ చేద్దాం అనుకున్నప్పుడు వీడియోలో చెప్పే కాస్ట్ ఒకటి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన కాస్ట్ ఒకటి. సో నేను వెళ్ళి వచ్చాక కామెంట్స్ చూసేదాన్ని. ఫస్టే కామెంట్స్ చూసేదాన్ని కాదు. అందరూ ఏమని పెట్టేవాళ్ళంటే, మేము వెళ్ళాము కానీ అక్కడ కరెక్ట్ అయిన ప్రైస్ లేదు, వాళ్ళు చెప్పిన ప్రైజు అని. అయితే నేనేం చెప్తాను అంటే, ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ మీరు ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూడండి. నేను వీడియోలో చెప్పిన ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పటి వరకు ఈ మాట ఏ వీడియోలో కూడా చెప్పుండరు, ఏ యూట్యూబర్ కూడా చెప్పుండరు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, చెప్పాను కదా నేను ఆల్రెడీ వెళ్ళాను. సో నేను ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను. నేను ఫేస్ చేసినట్టు అంటే వీడియోలు చూసి వెళ్ళి మోసపోయేటట్టు కాకుండా, నా వీడియో చూసే వాళ్ళకి ఒరిజినల్ ప్రైస్ ఏంటి అనేది నేను చూపించాలి అనుకున్నాను. అది కూడా లో బడ్జెట్లో. చార్మినార్కి వెళ్ళినప్పుడు మదీనా షాపింగ్ చాలా బాగుంటుంది అంటే నేను మదీనాకి వెళ్ళాను అనమాట. అక్కడ ఈ అంకుల్ని అయితే చూశాను. జస్ట్ నార్మల్గా శారీస్ ఎంత అని అడిగాను అనమాట. అడిగితే ఆయన 250కి 2 శారీస్ అన్నాడు. అసలు నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. క్వాలిటీ బాగుంది, శారీస్ కూడా బాగున్నాయి, కానీ ఇంత తక్కువ కాస్ట్కి ఎలా ఇస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. అయితే అడిగాను అనమాట, మీరు జస్ట్ వీడియో తీసుకుంటున్నానని ఈ కాస్ట్ చెప్తున్నారా, లేకపోతే ఎవరు వచ్చినా ఇదే కాస్ట్ ఇస్తారా అని అడిగాను. అడిగితే నేను 30 years నుంచి ఇక్కడ చేస్తున్నాను, సో నేను ఏ ప్రైస్ అయితే నీకు వీడియోలో చెప్తున్నానో అదే ప్రైస్ వచ్చిన వాళ్ళకి నేను ఇస్తాను అని ఆయన అయితే ఖచ్చితంగా చెప్పాడు అనమాట. ఒకసారి మీరు ఎవరైనా వెళ్ళనట్టయితే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. శారీస్ అయితే చాలా బాగున్నాయి. 250కి 2 శారీస్ అంటే ఈచ్ వన్ శారీ 125 రూపీస్ పడింది. అండ్ కొన్ని శారీస్ 150 రూపీస్ పడినాయి. సో చూస్తున్నారు కదా, ఈ ప్లెయిన్ శారీస్ అయితే 125 అంటే 200కి 2 శారీస్ అనమాట. ఏ శారీ అయినా 125 రూపీసే పడింది. 250కి 2 శారీస్ పడింది. అండ్ కొంచెం బార్గెనింగ్ చేసినా మేబీ తగ్గొచ్చేమో కానీ రేట్స్ అయితే పెరగవు. చాలా వెరైటీ ఆఫ్ శారీస్ ఉన్నాయి. అలాగే మీకు ఒకే ప్యాటర్న్లో కావాలి, లేదా 200 కావాలి, 300 కావాలి అన్నా కూడా వాళ్ళు ఇస్తారంట. వాళ్ళ దగ్గర చాలా శారీస్ అయితే ఉన్నాయి అని చెప్పారు. అండ్ ఈ జిమ్మిచ్చు శారీస్ కానీ ప్లెయిన్ శారీస్ కానీ మనకి డ్రెస్సెస్కి చాలా బాగుంటాయి. సో ఈ వీడియో చూసి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ వాళ్ళకైతే ఈ వీడియో చూపిస్తే మీకు మనీ అనేది తగ్గుతుంది అని ఆయన అయితే చెప్పారు. ఒకసారి వెళ్ళినప్పుడు వీడియో చూపించండి, ఎంత మీకు పర్సెంటేజ్ తగ్గించారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఓకే 2 sarees 250. ఓకే. అండ్ నేను చూపించిన ఈ ప్లెయిన్ శారీస్ అయితే ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మీరు వెళ్ళినప్పుడు శారీ కూడా ఒకసారి లెంత్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకోండి. నేను చూసినంత వరకు లెంత్ అన్నీ సరిపోతాయి. ఒకసారి మీరు చెక్ చేసుకొని శారీస్ అనేవి తీసుకోండి. ओके ओके एक मिनट, कितना साल से? 30 years से. सेम रेट मिलेगा या क्या? सेम रेट मिलेगा. ओके, ये वाला दिखाओ. हाँ ओके, ये वाला दिखाओ ना. हाँ, कितना है ये सारी? ఏదైనా 250కి 2. ఓకే 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 ओके अच्छा ఓకే. అడ్రస్ క్యా హై? అడ్రస్ పత్తర్గఢ్. సో మీరు అనుకోవచ్చు ప్రమోషన్ వీడియోలో ఇలాగే చెప్తుంది అని, కానీ ప్రమోషన్ వీడియో ఎందుకంటే ఒకసారి నా సబ్స్క్రైబర్స్ చూడండి, 490 మాత్రమే ఉన్నారు. 490 సబ్స్క్రైబర్స్కి ఎవరు ప్రమోషన్స్ ఇవ్వరు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ మీతో ఓపెన్ ఛాలెంజ్ చేశాను. ఒకవేళ నేను చెప్పిన ప్రైస్కి వాళ్ళు ఇవ్వకపోతే అన్సబ్స్క్రైబ్ చేయమని.
సో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ అండ్ ఈ ఒక్క షాప్తోనే కాకుండా ఇంకా హైదరాబాద్లో మంచి షాప్స్ మంచి బడ్జెట్లో ఎక్కడైతే ఉన్నాయి అనేది జెన్యూన్గా మీకైతే రివ్యూ ఇద్దాము అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.